పప్పుల ధరలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అనేక వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి, నిత్యావసర వస్తువులు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో కంది శనగపప్పులు, కాబూలీ శనగల ధరలు పెరిగిపోకుండా, నిల్వదారులు సరుకును దాచిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం వాటి నిల్వల మీద పరిమితులు విధించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం నుంచి అమలయ్యేలా ఆర్డర్ ఇచ్చింది. ఆ ప్రకారం ఆయా సరుకును టోకు వర్తకులు 200 టన్నులు అటు పెట్టుకోవచ్చు, అంటే హోల్సేలర్స్. ఈ రిటైలర్స్ వచ్చేటప్పటికి 5 టన్నులు, భారీ గొలుసుకట్టు వ్యాపార సంస్థలు అంటే పెద్ద ఈ సూపర్ మార్కెట్ లాంటివి వచ్చేటప్పటికి 200 టన్నులు, మిల్లర్లు తమ మిల్లింగ్ సామర్థ్యంలో 25% లేదా గడిచిన 3 నెలల ఉత్పత్తిలో ఏది ఎక్కువైతే అంత మేర చొప్పున, దిగుమతిదారులు కస్టమ్స్ అనుమతులు పొందిన 45 రోజుల వరకు తమ వద్ద పప్పు ధాన్యాల నిల్వలు కలిగి ఉండొచ్చు. వినియోగదారులకు అందుబాటు ధరలో పప్పులు ఉంచేందుకు, అక్రమ నిల్వలను అడ్డుకునేందుకు, వదంతులు నిలువరించేందుకు కేంద్రం తాజా చర్యకు ఉపక్రమించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సెప్టెంబర్ 30, 2024 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. ఈ క్రమంలో సంబంధిత సంస్థలన్నీ తమ వద్ద గల నిల్వల వివరాలను వినియోగ వ్యవహారాల శాఖకు చెందిన పోర్టల్లో వెల్లడించాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. తేడా వస్తే కనుక ఆ సంబంధిత వ్యాపార సంస్థల మీద కేసులు నమోదు చేస్తారు.